కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. నాకు నిజంగా ఈరోజుకి విచిత్రమే ఏంటంటే, వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఏదో గాయమవుతూ ఉంటుంది, దెబ్బ తగులుతూ ఉంటుంది. అది చూసేవాళ్ళు పడి నవ్వుతూ ఉంటారు. నాకు ఇంకా అర్థం కాదు, ఇదేమి శాడిజము? దీన్ని శాడిజం అనే అంటారు. శాడిజం అంటే ఎదుటివాడు బాధపడుతుంటే నవ్వడాన్ని ఏమంటారు? శాడిజం అని చెప్పని అంటారు. అంటే మనిషి ఎలాంటి కల్చర్లోకి వచ్చేసాడో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఆలోచించండి. 2-3 కలుస్తారు, ఒకరిని టార్గెట్ చేస్తారు, ఆ ఒక్కడిని బాణాలతో పొడుస్తూ ఉంటారు, వీళ్ళు నవ్వుతూ ఉంటారు. ఏమంటారు దీన్ని? శాడిజం అంటారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండద్దు అని చెప్పి ప్రభు చెప్పాడు. ఎందు గురించి? అపహాస్యం చేసే వాళ్ళు ఏం చేస్తారు? 4-5 కలిసి ఒక్కడిని ఒంటరిగా చేసి ఆ ఒక్కడి మీద జోకులు వేస్తారు. ఆ జోక్ ఎవరికి? వేసేవాడికి జోక్, వినేవాడికి జోక్ కాదు. పడేవాడికి జోక్ కాదు. ప్రియ సహోదరి, పడేవాడు గుండెల్లో ఏడుస్తూ ఉంటాడు, గుండెల్లో బాధపడుతూ ఉంటాడు. దేవుడంట భూమి మీద సమాధానం లేకపోవడం చూశాడు. మనిషి హృదయంలో నుంచి వచ్చే ఊహంతా కూడా కేవలము చెడ్డది. మనిషి హృదయంలో నుండి వచ్చే ఊహంతా కూడా కేవలము చెడ్డది. ఇలాంటి ఆలోచనలతోటి మనిషి ఏం చేస్తున్నాడు అని చెప్పాలంటే, ఒకరిని ఒకరు బాధించుకుంటా ఉన్నారండి.